नमस्ते चिल्ड्रेन। ईद एक धार्मिक त्योहार है जिसे पूरी दुनिया में मुसलमान मनाते हैं। यह रमज़ान के पवित्र महीने के अंत का प्रतीक है। 30 दिनों के उपवास के बाद ईद उस महीने के बाद पहला दिन होता है जब मुसलमान उपवास नहीं करते हैं और ईद का पूरा आनंद लेते हैं। Eid ul Fitr means festival of breaking the fast and marks the end of the fasting month of Ramadan. It is celebrate for 3 days, and on the morning of the first day Muslims gather for prayer. Eid is also infused with different traditions in different countries. सबको ईद मुबारक। हाँ बच्चों, क्या है माम ईद के बारे में बोल रही है क्या करके सोच रही है। हाँ चलिए, हमारा दूसरा पाठ ईदगाह पर। चलिए आगे हम पढ़ के जानेंगे। आइए बच्चों, आज हम पढ़ेंगे अपनी पाठमाला के दूसरा पाठ ईदगाह। ईदगाह यानी मुसलमानों के त्योहार। इसमें देखिए नए शब्द, एक बार नए शब्द के ऊपर ध्यान देंगे। हलचल, हलचल। ईदगाह, तैयारियाँ, सेवैयाँ, चिमटा, उंगलियाँ, दुआएं, आंसू। न्यू वर्ड्स, कठिन शब्द व नवीन शब्द या हार्ड वर्ड्स। तो चलिए पाठ में जाएंगे। यह पाठ हामिद नामक एक लड़के का है। यह लड़का अपने दादी माँ के लिए ईदगाह के समय अपने पास जो पैसे थे, 3 पैसे, उसके साथ क्या किया। बाकी सब बच्चों की तरह वो गुड़िया ना खिलौने नहीं खरीदा और मिठाइयाँ भी नहीं खरीदा, सिर्फ अपनी दादी माँ के बारे में सोचा था और उसके लिए क्या लिया, यह पाठ है। और उसको अपनी दादी माँ के प्रति ప్యార్ को दिखाता है। ఇక్కడ ఏంటంటే హమీద్ అనే పిల్లాడు, హమీద్ అనే ఒక పిల్లవాడు ఈద్గాహ్ టైంలో, అంటే రంజాన్ తర్వాత 30 రోజులు ఫాస్టింగ్ అయిపోతుంది కదా, 30 days ఫాస్టింగ్. దాని తర్వాత వచ్చే రంజాన్ పండగ రోజున అందరూ ఒక దగ్గర ఒక చోట గ్యాదర్ అవుతారు, ఒక చోట కలుస్తారు, కలిసి ప్రార్థనలు అవి చేస్తారు. సో అలాంటి టైంలో జులూస్ అవుతుంది, ఉత్సవాలు చేస్తారు. అక్కడ ఏంటంటే మిగతా పిల్లల్లాగా ఈ హామీద్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో, పాపం తనకి తల్లి తండ్రి ఉండరు, తన నానమ్మ పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది హామీద్ని. అయితే చాలా పేదవాళ్ళు, కనీసం వాళ్ళకి రోజు తినడానికి కూడా ఆహారం ఎత్తుకోవాల్సిన పరిస్థితి అనమాట. దాదిమా ఏంటంటే, మా నానమ్మ ఏమిటంటే తనది చాలా ముసలి ఆమె అయినా కానీ పాపం హామీద్ని పెంచుతూ ఉంటుంది. అయితే రోజు పాపం చేత్తో రొట్టెలు చేస్తూ, ఇంకా ఈవెన్ పట్టకారు అంటారు కదా, ట్యాంక్స్ అంటారు కదమ్మా, ఇలా రొట్టెలు తిప్పేది, అది కూడా ఉండదు. ఏముంది, ఇలా చేత్తో రొట్టెలు చేస్తూ పాపం ఇలా ఇలా కాలుస్తూ పెనం మీద చేస్తుంటే పాపం దాదిమాకి ఏమవుతాయి, తమ నానమ్మకి వేళ్ళన్నీ కూడా కాలిపోతూ ఉంటాయన్నమాట. అది హమీద్ చూసి పాపం చాలా బాధపడి ఏం చేస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు. కాకపోతే ఈద్గాహకు వెళ్ళినప్పుడు ఏంటంటే మేలేలో ఏంటంటే కిలోనే ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల జైంట్ వీల్స్ అవి అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఏంటంటే పాపం చిన్నపిల్లాడు కదా, మీలాగే వాడు చాలా పాపం ఫీల్ అవుతాడు, అయ్యో వెళ్ళాలి, ఎక్కాలి, తినాలి. కానీ అలా చూసుకుంటూ వెళ్తే అక్కడ తనకి ఏంటంటే ఐరన్ షాప్, అంటే చిన్న చిన్న మన కత్తులు, మళ్ళీ చాకులు అవి అమ్మే ఒక చిన్న షాపులు ఉంటాయి కదా, ఎప్పుడైనా మీరు ఇలా మార్కెట్లో అక్కడ చూస్తారు కదా. సో అలాంటి దగ్గర ఏంటంటే ట్యాంక్స్ లాంటివి దొరుకుతుంది, వాడికి కనబడుతుంది. సో చూసారా, దీన్ని మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా, ఇది మనకి జనరల్గా కిచెన్లో కనిపిస్తుంది. అమ్మని అడిగి చూడండి. సో దీంతో ఏం చేస్తారమ్మా, ఇలాగ రోటీలని తిప్పుతారు, నెక్స్ట్ ఏంటంటే తవేలోంచి పూరీలను తీస్తారు. ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి
కాలిపోదు చేతులు. సో ఇలాంటి ఒక వస్తువు అతనికి కనిపిస్తుంది. సో దీన్ని చూడగానే దాది గుర్తొస్తుంది, నానమ్మ గుర్తొస్తుంది. అయ్యో పాపం ఉత్తి చేతులతో తీస్తుంది కదా, ఇప్పుడు నేను ఈ మిఠాయిలు అవి ఎందుకు, దాదీకి ఏంటంటే ఈ ట్యాంక్ కొంటే ఈ చిమ్టా, దీన్ని ఏమంటారంటే హిందీలో చిమ్టా అని చెప్పి అంటారు. సో ఇది కొంటే పాపం ఆ పెనం మించి ఏంటంటే పెంక మించి రొట్టెలు ఇలా తీసి తిప్పుతూ ఉండొచ్చు, అప్పుడు చేతులు కాలవు అని చెప్పి అనుకుంటాడు. సో చూడండి, అంత చిన్ని బుర్రకి ఎంత మంచి ఆలోచన వచ్చిందో పాపం. ఏంటంటే తన దాది పట్ల ఎంత ప్రేమను చూస్తాడో. సో ఏంటంటే ఇది ఏమి కొనుక్కోకుండా ఆ 3 పైసకే సాత్, అక్కడ 3 పైసలు ఉంటాయి. అప్పట్లో 1 పైసా 2 పైసా ఉండేవన్నమాట. సో ఆ 3 పైసలతో ఏం చేస్తాడంటే ఇలాంటి ట్యాంగ్ని కొనుక్కుని వెళ్తాడు ఇంటికి. వెళ్ళి దాదిమాకి ఇస్తాడు. ఇవ్వగానే దాదిమాకి కోపం వస్తుంది. నువ్వేమో మిగతా పిల్లల్లాగా స్వీట్లు అవి కొనుక్కోకుండా ఇదెందుకు కొనుక్కున్నావు అంటే పాపం భయపడుతూ చెప్తాడు, నువ్వు రోజు ఇలాగా చేత్తో తీస్తూ ఉంటే నీ చేతులు కాలిపోవడం నేను చూడలేకపోతున్నానమ్మా, అందుకని దీంతో రోజు తీయను. కానీ అలా చెప్పగానే పాపం దాదీకి ఎంత ఎంత సంతోషం బాధ కలుగుతుందంటే, ఇంత చిన్న పిల్లాడు, ఇంత చిన్న మనవడు, నా మనవడు నా కోసం ఆలోచించాడే, నేను ఎంత అదృష్టవంతురాలని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఏంటి పిల్లలు, మీరు కూడా నేర్చుకోవాల్సింది దీని నుంచి అంటే ఏంటంటే మనం మన ఇంట్లో మన పెద్దవాళ్ళ పట్ల కన్సర్న్గా ఉండాలి. చాలా ఎలా ఉండాలమ్మా, ప్రేమతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తూ ఉంటారు, మన కోసమే ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. సో ఏంటంటే మనం మన పెద్దవాళ్ళ పట్ల, మన ఇంట్లో ఉండే మా అమ్మ తాతయ్య అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మమ్మీ డాడీ, అమ్మ నాన్న అందరి పట్ల కూడా ఏంటంటే గౌరవంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఎందుకంటే మనల్ని నడిపించేది వాళ్ళే కదా, మంచి దారిలో నడిపించేది వాళ్ళే కదా. సో మనం ఇప్పుడు ఏంటంటే పాటలోకి వెళ్దామా, లెసన్ చదువుదామా, ఓకేనా? तो बच्चों मैं अभी आपको एक एक शब्द के साथ पढ़ के सुनाऊंगी। चलिए, और मैं यहाँ पेंसिल के साथ लाइंस भी लगा लूँगी, आप भी वैसा लगा के पढ़ना सीखिए। रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई है। रोज़ों के बाद ईद आई है। गांव में हलचल है, सब लोग ईदगाह जाने की तैयारियां कर रहे हैं। बच्चे सबसे ज़्यादा प्रसन्न है। वे अपनी जेबों में से पैसे निकाल कर गिनते हैं और खुश होकर फिर रख लेते हैं। बच्चे इन्हीं पैसों से ईदगाह में खिलौने और मिठाइयाँ खरीदेंगे। सबसे ज़्यादा खुश हामिद है, उसके माता पिता नहीं है। बूढ़ी दादी अमीना के साथ रहता है। आज उसके पास नए कपड़े नहीं हैं, ना ही सेवैयाँ हैं। दादी हामिद को मिठाइयाँ खरीदने के लिए 10 रुपये देती है। हामिद और उसके दोस्त गांव से सहसा ईदगाह नजर आई। नमाज खत्म हो गई है। उसके दोस्त हैं बच्चों, यहाँ दोस्त नहीं है। ईदगाह जाकर हामिद के साथी मिठाइयाँ और तरह तरह के खिलौने खरीदते हैं। लेकिन हामिद ये सब ना खरीद कर दादी के लिए चिमटा खरीद लेता है। चिमटा, ओके, चिमटा, यही है चिमटा। हामिद सोचता है कि अगर वह चिमटा
खरीदेगा तो तवे से रोटियां उतारते समय दादी के उंगलियां उंगलियां नहीं जलेंगी और वह खुश होगी। दादी जब हामिद के साथ हामिद के हाथ में चिमटा देखती है तो गुस्से 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 से हामिद को डांटती है कि वह मिठाइयों के बदले में यह क्यों खरीदा। लेकिन हामिद हामिद के मुंह से चिमटा खरीदने का कारण सुनकर खुश होकर हामिद को दुआएं देती हैं और आंसू बहाने लगती है। आंसू बहाती क्यों? क्योंकि हामिद को उनके प्रति प्यार को देखकर वो आंसू बहाती है। खुशी के आंसू है वो। यही है बच्चों। देखिए, रमज़ान के पूरे 30 रोज़ों के बाद, रमज़ान यानी आपको मालूम है 30 दिनों के रमज़ान, 30 डेज रमज़ान के बाद ईद आई है, पंडग వచ్చింది। ईद गांव में हलचल है। हलचल यानी शोर, हल्ला गुल्ला। क्यों? सब लोग ईदगाह जाने की तैयार कर रहे हैं। ईदगाह जाना मतलब ईदगाह में क्या करते हैं? सब लोग मिलकर नमाज करते हैं और वहाँ मेले भी, उत्सव भी मनाते हैं। బచ్చే सबसे ज़्यादा प्रसन्न है। పిల్లలు చాలా ఖుషీగా ఉన్నారంట। ఎందుకంటే వాళ్ళు దాచుకున్న पॉकेट मनी, जेब के पैसे, जेबों में से पैसे निकाल कर गिन रही हैं। मेरे पास कितने इतने पैसे हैं, मैं इससे ये खरीदूंगा, 4 पैसे से मिठाइयाँ खरीदूंगा, 5 रुपये से मैं खिलौने खरीदूंगा और 5 रुपये के साथ मैं जेंट व्हील चढ़ूंगा, ऐसा चढ़ूंगा, वो चढ़ूंगा बोल के वो लोग इस उत्साह में थे और खुश होकर फिर रख लेते हैं। बच्चे इन्हीं पैसों से ईदगाह में खिलौने और మిఠాయియాँ ఖరీदेंगे। అదే ఈద్గాహ్లో అక్కడ ఏంటంటే జులూస్లో ఏం చేస్తారు, మిఠాయిలు, స్వీట్స్, బొమ్మలు అవి కొనుక్కుంటారంట। सबसे ज़्यादा खुश हामिद है। हामिद अने पिल्लाडिकी చెప్పాను కదా, చాలా ఆనందంగా ఉన్నట। उसके माता पिता नहीं है और दादी उसका पालन पोषण कर रही है। हामिद की అమ్మ నాన్న లేరు, దాది పోషణలో పెరుగుతున్నాడు। అయితే పాపం కొత్త బట్టలు కూడా లేవంట పండగ పూట। దాది హామీద్కో మిఠాయియా ఖరీదనేకి వెళ్ళి, అయితే దాది ఏం చేసింట, ఒక 10 రూపీస్ ఇచ్చిందంట। నా హమీద్ ఏమైనా కొనుక్కో ఈద్గాహ్లో అనేసి। అయితే నమాజ్ అయిపోయాక మొత్తం తిరుగుతూ ఉంటారట। నమాజ్ ఖతం హో గయి హై। ईदगाह जाकर हामिद के साथी मिठाइयाँ और तरह तरह के खिलौने खरीदते हैं। అయితే అక్కడ జులూస్లోకి వెళ్ళాక ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి మిఠాయిలు అన్నీ కొనుక్కుంటూ ఉంటారట। लेकिन हामिद ये सब ना खरीद कर दादी के लिए चिमटा खरीद लेता है। అయితే హామిద్ ఏం చేశాడంట, ఈ మిఠాయిలు అంటే స్వీట్లు, బొమ్మలు అవి కాకుండా పాపం ఏం చేశాడు, తన దాది కోసం చిమ్టాని కొన్నాడంట। ఏంటిది? చిమ్టా। దీంతో ఏం చేస్తారు నాన్న, చపాతీలు, రోటీలు అవి తిప్పుతారు, నెక్స్ట్ పూరీలు అవి వేడి వేడి నూనెలోంచి తీస్తారు। దీనివల్ల ఏంటి లాభం? ఇలా చేతులతో చేసే పని ఉండదు, చేతులు కాలవు, వేళ్ళు కాలవు। सी अगर वह चिमटा खरीदेगा तो तवे से रोटियां उतारते समय दादी के उंगलियां नहीं जलेंगी और वह खुश होगी। दादी जब हामिद के हाथ में चिमटा देखती है तो गुस्से से हामिद को डांटती है कि वह मिठाइयों के बदले यह क्यों खरीदा। अरे తర్వాత పాప ఇంటికి పట్టుకెళ్ళాక ఏమైందిట, దాది ఏమో తిట్టిందంట, కోపం వచ్చిందంట దాదికి। ఎందుకు నాన్న, నేను నీకు మిఠాయిలు, బొమ్మలు కొనుక్కోమని చెప్తే నువ్వు ఇదెందుకు తెచ్చావు అని అంటే పాపం అప్పుడు ఏం చెప్తాడు హామీదు, लेकिन हामिद के मुंह से चिमटा खरीदने का कारण, ద రీజన్ బిహైండ్ టు బై దట్ ట్యాంక్ చిమ్టా ఎందుకు కొన్నాడో హామీద్ చెప్పేసరికి పాపం చాలా ఆనందంగా అతనికి ఆశీర్వాదాలు ఇస్తూ, దుఆయే మతలబ్ క్యా హై కి గివింగ్ బ్లెస్సింగ్స్, ఓకే, ఆశీర్వదిస్తూ, నా బాబే, నా తండ్రి, నేనంటే నీకు ఎంత ప్రేమ నాన్న అని చెప్పి
ఖుషీ కే ఆన్సు బహానే లగ్తీ హై. అంటే ఏంటంటే పాపం మనం అడగకుండానే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏముంది, వాళ్ళు ఏమైనా అడుగుతారా, నాన్న నాతో ప్రేమగా ఉండు, అయితే మాతో ఇలా ఉండు, మమ్మల్ని గౌరవించు అనేవి అడుగుతారా? అడగరు. బట్ వీ నీడ్ టు respect them, we need to respect our elders. Okay, so children, what you are learned from this, आप लोग क्या सीखे थे इससे, यह कहानी से, कि हमें हमेशा अपने बड़ों के प्रति प्यार रखना है, आदर करना है, सम्मान करना है, उनकी बातों को मानना है. ओके, उनके विरुद्ध नहीं కామ్ కర్నా నహి చెయ్యి. అంటే ఏంటంటే వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఇవి గట్టిగా గసరడం, మాట్లాడడం, ఊరికే సమాధానాలు చెప్పడం అలాంటివి ఏమి చేయకూడదు. హంబల్గా ఉండాలి, మంచిగా వాళ్ళతో ఉండాలి. ఓకే చిల్డ్రన్, ఇన్ నెక్స్ట్ వీడియో ఇదంతా మీకు చదివి క్వశ్చన్ ఆన్సర్స్ అవి చదువుకుని మనము आंसर చేసుకుందాం. ఓకేనా? तब तक आप ये सीखिए, यह लेसन पढ़ना सीखिए, यह पाठ को पढ़ना सीखिए और वो जान लीजिए बच्चों. ओके, धन्यवाद.